వచ్చేస్తుంది కేశవ వాళ్ళ ఇంటికి. దాంతో అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు. ఇక బుస్సు రావడం చూసి అక్కడ ఉన్న మహాలక్ష్మి అయితే ఏంటి ఇలా వచ్చేసావు అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న బుస్సు అయితే హారతులు గట్ట ఏమీ వద్దు, నేను వచ్చేసాను అని చెప్పి అంటుంది. దాంతో అక్కడ ఉన్న కేశవ అయితే ఏమైందే అని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో బుస్సు అయితే అక్కడ కుర్చీలో కూర్చొని ఇలా అంటూ ఉంటుంది, నేను వచ్చేసాను, నువ్వేమో మీ అన్నయ్య వదినలు పంపి నా పెళ్లి సంబంధం చెడగొడతానని అన్నావు, కానీ వాళ్ళు చెడగొట్టలేదు. పెళ్లి సంబంధం వాళ్ళు వచ్చి నన్ను చూసుకొని స్వీట్లు అవి తిని మంచి మాటలు అవి ఆడారు, కానీ నేను నీ గురించి నిజం చెప్పేసి ఆ సంబంధాన్ని చెడగొట్టి అక్కడి నుండి తప్పించుకొని వచ్చేసాను. ఇక నేను ఆ ఇంటికి వెళ్ళను, నేను పూర్తిగా ఇక్కడికి వచ్చేసాను అని చెప్పి అంటుంది. ఆ మాట విని కేశవ, మహాలక్ష్మి, చక్రి, అక్కడే ఉన్న మాధవ, కన్నా వీళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అవుతారు. దాంతో అక్కడ ఉన్న నారాయణ అయితే అలా బయటే నిలబడి ఇవన్నీ కూడా వింటూ ఉంటాడు. ఇక అక్కడ ఉన్న బుస్సు ఇలా అంటూ ఉంటుంది, నేనైతే మాత్రం నిన్ను ఇష్టపడి ఇక్కడికి వచ్చేసాను, ఇక మన పెళ్ళి ఎవరైనా చేస్తారా, ఎప్పుడు చేస్తారా అని ఎదురు చూస్తూ ఉండాలి అంతే. ఎవరైనా ఎప్పుడైనా చేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంతే, అంతవరకు నేను నీతో పాటు ఇక్కడే ఉంటాను, నువ్వేం చేస్తావో అదే చెయ్యు అని చెప్పి అంటుంది. ఆ మాట విని అక్కడ ఉన్న మాధవ, చక్రి, అక్కడే ఉన్న కేశవ అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతారు. దాంతో అక్కడ ఉన్న చక్రి అయితే వాళ్ళ అన్నయ్య అలాగే కేశవ వీళ్ళని బయటకు తీసుకుని వెళ్ళి ఇలా అంటూ ఉంటాడు, ఆ అమ్మాయి మన కేశవ గారిని నమ్మి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి మనం అన్యాయం చేయకూడదు, ఆ అమ్మాయిని ఇలా ఒంటరిగా వదిలిపెట్టేయకూడదు, మన కేశవతో కలిపి పెళ్లి చేసేయాలి అని చెప్పి చక్రి అంటూ ఉంటాడు. ఆ మాట వినగానే మాధవ, కేశవ, మహాలక్ష్మి ఒక్కసారిగా ఆలోచిస్తూ ఉంటారు. ఇక చక్రి మాత్రం ఆలోచించడానికి ఏమీ లేదన్నయ్య, ఆ అమ్మాయికి వీడికి పెళ్లి చేసేద్దాం వీలైనంత తొందరగా అని చెప్పి అంటూ ఉంటాడు.